నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. ప్రకాశం జిల్లా దోర్నాలలో దారుణ హత్య. అనంతపురం జిల్లా కంబదూరులో ప్రాథమిక ఉపాధ్యాయుడి బదిలీ. కన్నీరు మున్నీరైన విద్యార్థులు, తల్లిదండ్రులు. రైతు పంట రుణాలకు 2,000 కోట్లు కేటాయించండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతు సంఘం కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్. కర్నూలు జిల్లా కౌతాలంలో కుండపోత వర్షం, జలమయమైన లోతట్టు ప్రాంతాలు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ 2వ వార్డులో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మున్సిపల్ కార్యాలయం ముందు నిరుపేదలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఇల్లు లేని నిరుపేదలు మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ 2వ వార్డులో గత 2 దశాబ్దాలుగా ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పూరిపాకలు, రేకుల షెడ్లలోనే నివసిస్తూ ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలైన వారికి ఇల్లులు ఇవ్వకుండా చాలా మందికి అర్హత లేని వారికి ఇచ్చి అర్హత ఉన్న వారిని పక్కన పెట్టారు. ఏంటంటే ఇందిరమ్మ కమిటీ మా ఇష్టం అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇదందరూ తక్షణమే అధికారులు స్పందించి ఇల్లుని విజిట్ చేసి చూసి అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేయాలని 2వ వార్డు నుంచి నిరుపేదలైన వారిని కోరుచున్నాం. వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ ఇక్కడ పంచాయతీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని రమ్మన్నారు. అట్లా కూడా వచ్చి నేను అప్లికేషన్ ఇచ్చినా మీకు అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోమ్మా అన్న. ఇప్పుడు వచ్చి అడిగితే మీకు రాలేదు, తర్వాతలకు 2వ వార్డుకి వచ్చింది, 3వసారి వచ్చింది అని అన్నారు. పోయినసారి అంతా కేసీఆర్ పథకం ఇచ్చిపోయారు. మరి ఆ పథకం ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పథకానికి ఇప్పుడు మళ్ళీ 2వ వార్డు కొత్తది, మళ్ళీ కాగితాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. మరి మేము ఎవరిని అడగాల? ఇప్పుడు ఇంటి పన్నులు పంచాయతీ ఆఫీస్ అంటున్నారు కాబట్టి మాకు న్యాయం జరగాల, మాకు ఇల్లులు కావాలని చెప్పి ఎక్కడికొచ్చి మాకు ఇది మా ఇల్లు, మా రేకుల ఇల్లు ఫోటో తీయండి, ఇంక్వైరీ చేయండి, ఎవరికి ఇల్లులు ఉన్నాయి, ఎవరికి ఇల్లులు లేవు, ఎవరు సంపాదన ఉంది అని మీకు ఆధార్ కార్డు లిస్టు. ప్రకాశం జిల్లా పెద్దదొన్నాల మండలంలో నల్లగుంట్ల గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. నల్లగుంట్ల గ్రామంలో జరిగిన మొహరం సంబరాల్లో పీర్ల చావిడి గుండం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కత్తులతో కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. హత్యకు గురైన వ్యక్తి బైరబోయిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. గతంలో నల్లగుంట్ల సర్పంచ్ నాగలక్ష్మి భర్త మొద్దు వెంకటేశ్వర్లను హత్య చేశాడు. బైరబోయిన వెంకటేశ్వర్లను హత్య చేసినట్లు నిందితుడు మొద్దు తిరుపతిరావు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా కంబదూరు ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు హనుమంతరాయుడు బదిలీ కావడంతో విద్యార్థులు మా స్కూలు వదిలి వెళ్లొద్దండి సార్ అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చారు. ఈ ఉపాధ్యాయుడు విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వారికి అనుగుణంగా నడుచుకుని విద్యా బోధన బాగా చేసేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అలాంటి ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. ఉపాధ్యాయుడు హనుమంతరాయుడు ఆ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు, గురుకులాలకు, ఏపీఆర్ఎస్ కు శిక్షణ ఇచ్చి ఆ పాఠశాల నుంచి ఎంపిక చేయించాడు. దీంతో పలువురు తల్లిదండ్రులు, గ్రామస్తులు ఉపాధ్యాయుడు హనుమంతరాయుడును అభినందించారు. నిర్వహిస్తున్నాను. అయితే మొన్న జరిగిన బదిలీల్లో నాకు కూడా వేరే చోటికి బదిలీ కావడంతో ఇక్కడి నుంచి వేరే చోటికి తరలి వెళ్ళాల్సి వచ్చింది. కానీ పిల్లలు నన్ను వదలలేకపోతూ బాధను వ్యక్తం చేస్తూ గగ్గోలు ఏడ్చు కన్నీరు పెట్టారు. బాధ ఉదయం ఏంటంటే ఆ పాఠశాలలో గతంలో ఎప్పుడూ లేకున్నటువంటి ఏపీఆర్ఎస్ సీట్లు ఏపీఆర్ఎస్ గుర్తినందు 2, బీఆర్జేసీ నందు 1, ఎంఏజీపీ కూడా క్వాలిఫై అయ్యారు. ఏమంటే బాధాకరమైన విషయం అంటే ఇక్కడ నుంచి తరలిపోవడం ఆ పిల్లలు జీర్ణించుకోలేకపోతూ. ఖమ్మం జిల్లా కల్లూరులో ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా లింగాల గ్రామంలో దేవరపల్లి మంగపతి ఇటీవల కాలంలో మోకాళ్ల శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఎకరానికి నీళ్లందించి రైతులను ఆదుకోవటమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు అన్నారు. ఈ ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేస్తుందని, రైతాంగానికి సాగునీరు అందించే దిశగా సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సహాయం అందించడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదైతే సన్నధాన్యానికి బోనస్ ఇస్తానని చెప్పి ఆ చెప్పిన మాటను నిలబెట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు
అప్పులు రాష్ట్రంగా గత ప్రభుత్వం మార్చినప్పటికీ కూడా ప్రభుత్వ ధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయకుండా ఈరోజు రైతాంగానికి కూడా బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదృష్టం ఈరోజు సీజన్ స్టార్ట్ అవడంతోనే ఖమ్మం జిల్లాలో నుంచే ఈ మాన్సూన్ స్టార్ట్ అయ్యి ఎక్కువ వర్షపాతం ఖమ్మం జిల్లాలో నమోదైంది. ఇక్కడ రైతాంగం అంతా కూడా వరి నాట్లు ముమ్మరంగా వేసే పనిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను ఆదుకునే దిశగా రైతాంగానికి సాగునీరు అందించే దిశలో సీతారామ ప్రాజెక్టు కూడా ఈరోజు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించక కాంట్రాక్టులంతా కూడా పారిపోతే కూడా వాళ్ళని పట్టుకొచ్చి ఈరోజు వాళ్ళకి బిల్లులు ఇచ్చి సీతారామ ప్రాజెక్టును కూడా ఈరోజు వచ్చే సీజన్ నాటికి దాని నీళ్ళు అందించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ట్రయల్ రన్ జరిగింది. దానిలో కొద్దిగా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. వాటిని కంప్లీట్ చేసి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నిటినీ కూడా ఎక్కడైతే రిపేర్లు ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఎస్టిమేట్ చేసి మేడ్చల్ జిల్లా గట్కేసర్ పటేల్ నగర్లో బైక్ దొంగలు హల్చల్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పటేల్ నగర్లో వీధులు తిరుగుతూ ఒక బైక్ దొంగతనానికి 4 గుర్తు తెలియని దుండగులు పాల్పడ్డారు. వీధుల్లో ఇంటి ముందు పార్కింగ్ చేసిన 4 బైక్లలోని పెట్రోల్ని దొంగిలించారు. బైక్ దొంగతనం, పెట్రోల్ దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. గత 3 నెలలలో ఇప్పటికీ 4 బైకులు చోరీకి గురయ్యాయి. గల్లీల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న బైక్ దొంగలను త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కర్నూలు జిల్లా కౌతాలంలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతంలో 2 అడుగుల నీటి ప్రవాహం కొనసాగింది. ఆకస్మికంగా గాలివాన ప్రారంభమై భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన వర్షం సాయంత్రం 6 గంటల వరకు కురిసింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, పోలీస్ స్టేషన్, అత్తార్ వీధి, మంచాల వీధి జలమయమయ్యాయి. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బ్యాంకర్ల వ్యవసాయ వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు 2,000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా బ్యాంకర్లు విడుదల చేసిన వార్షిక వ్యవసాయ పంట రుణ ప్రణాళికలో 8,396 కోట్లు రైతులకు పంటలుగా ఇస్తున్నట్లు గుర్తు చేశారు. 170% భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని చెప్పారే తప్ప నిర్దిష్టమైన కేటాయింపులు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు సాగు చేయని భూ యజమానులకు పంట రుణాలు మంజూరు చేసిన తర్వాత బ్యాంకర్లు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వటం లేదన్నారు. ఎటువంటి హామీ లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా పంట రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసిన జిల్లాలో బ్యాంకర్లు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను అమలు చేయటం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. అన్నదాతలు అందరూ కూడా ఖరీఫ్ పనుల్లో చాలా ముమ్మరంగా ఉన్నారు. జిల్లాలో వరి నాట్లు కూడా కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రధానంగా వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులు. మరి ఆ కౌలు రైతులకు సంబంధించిన కార్డులు ఇవ్వడం కానీ లేదా కొత్త చట్టం తీసుకురావడం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవడం లేదు. మరి ప్రధానంగా వ్యవసాయంలో 170-80% భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకి నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, ఆత్మహత్యలే మిగులుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలు రైతులకు పూర్తి న్యాయం చేస్తాం, కౌలు రైతులను ఆదుకుంటాం, కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి పద్ధతుల్లో అనేక వాగ్దానాలు చేశారు. మరి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేసిన పరిస్థితి ఇవాళ కనబడట్లేదు. ప్రధానంగా అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం కూడా అందిస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం భూములున్న భూ యజమానులకే అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయం అందించి కౌలు రైతు మీరు తర్వాత ఇస్తామని చెప్పేసి అంటున్నారు.
మరి ఏ పద్ధతుల్లో ఇస్తారో కూడా అర్థం కావడం లేదు. మరి గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు చట్టాన్నే అమలు చేస్తూ కౌలు రైతులకు అన్యాయం చేసే పద్ధతుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉన్నది. మరి భూ యజమానులకు సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇవ్వాలి, వాడికి రుణాలు ఇవ్వాలి, నష్టపరిహారాలు ఇవ్వాలి, బీమా పరిహారాలు అందించాలి అని చెప్పేసి ఒకవైపు రైతు సంఘాలు కోరుతూ సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచెలు పెడతా ఉన్నది. మరి ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల ఏలూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల బ్యాంకర్లు రుణ ప్రణాళికలు విడుదల చేశారు. ఏలూరు జిల్లా రుణ ప్రణాళిక కూడా విడుదలైంది. మరి రుణ ప్రణాళికలో కౌలు రైతులకు నిర్దిష్టమైన కేటాయింపులు లేకుండా కౌలు రైతులు రుణాలు ఇవ్వాలని చెప్పేసే పద్ధతుల్లో జిల్లా కలెక్టర్ గారు బ్యాంకర్లు చెప్పినంత మాత్రాన కౌలు రైతులు రుణాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈ జిల్లాలో పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకి పంట రుణాలు అందించేలాగా రుణ ప్రణాళికలో కనీసంగా 2,000 కోట్ల రూపాయలు కౌలు రైతులకు ప్రత్యేకంగా కేటాయించి ఆ రకంగా కౌలు రైతులకి ఈ ఖరీఫ్ సీజన్లో పంట రుణాలు అందించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కొత్త చట్టం తీసుకురావడం, కౌలు రైతులు కార్డులు ఇవ్వడం, రుణాలు ఇవ్వడం అనే ప్రక్రియని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలి. వ్యవసాయంలో కష్టపడుతున్న నష్టపోతున్న అన్నదాతలైన కౌలు రైతులను ఆదుకునే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి రుణ ప్రణాళికలో ఎటువంటి కేటాయింపులు లేకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ భూ యజమానులు రుణాలు ప్రాపర్టీస్ తీసేసుకున్న తర్వాత మరి ఆ వన్ ఫార్మర్ 1 ఛార్జ్ అని పెట్టి 1 సర్వే నెంబర్ 1 ఛార్జ్ అని పెట్టి ఆ రకంగా యజమానికి రుణాలు ఇచ్చిన తర్వాత కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు, మొండి చేసి చూపిస్తూ ఉన్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో కౌలు రైతులను ఆదుకునే దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆ రకంగా కౌలు రైతులందరికీ రుణాలు ఇచ్చే విధంగా కూడా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఇవాళ ఆక్వా రైతులు నష్టపోతా ఉన్నారు, సరైన ధరలు రావడం లేదు, రొయ్యల ధరలు రోజుకి పతనమవుతా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఆక్వా రైతులను ఆదుకునే దానికోసం కూడా చర్యలు తీసుకోవాలి. వర్జీనియా పొగాకు రైతులను ఆదుకునే కోసం చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఆయిల్ పామ్ ధర కూడా దిగుమతి సుంకం తగ్గించేయడం వల్ల కేంద్రం తగ్గించేయడం వల్ల ఆయిల్ పామ్ ధరలు కూడా పడిపోతా ఉన్నాయి. మరి ఆయిల్ పామ్ రైతుల్ని, ఆక్వా రైతుల్ని, పొగాకు రైతుల్ని, నిమ్మ రైతులు ప్రధానంగా ఇవాళ నిమ్మ రైతుల కన్నీటి చెమ్మ వస్తూ ఉన్నది. ఇవాళ కిలో నిమ్మకాయలు 3 రూపాయలు 4 రూపాయలు రైతు చేతికి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. మరి నిమ్మ రైతులు కూడా ప్రత్యేకంగా ఆదుకోవాలి. ధరల స్థిరీకరణ పథకం మొత్తం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అనకాపల్లి జిల్లాలో కల్తీ మద్యం తయారు చేసిన ముఠా గుట్టురట్టయింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రంలో స్థావరం ఏర్పాటు చేసుకుని ఆసుపత్రిలో చేతులు శుభ్రపరచుకునేందుకు ఉపయోగించే స్పిరిట్ తో కల్తీ మద్యం తయారు చేసి బెల్ట్ షాపులకు యథేచ్ఛగా సరఫరా చేస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు పలుచోట్ల దాడులు చేసి 2 నిందితుల్ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 72 లీటర్ల స్పిరిట్, కల్తీ మద్యం తయారీకి ఉపయోగిస్తున్న యంత్ర సామాగ్రి, ఖాళీ మద్యం బాటిళ్లు, స్టిక్కర్లు, రంగు కోసం కలిపే రసాయనాలను స్వాధీనపరుచుకున్నారు. ఈ నయాదందాలపై యలమంచిలి అబ్కారీ సిఐ పి తేజో వెంకటకుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండల కేంద్రానికి చెందిన రొత్తల రాము ఉపాధి నిమిత్తం అచ్యుతాపురంలో ఉంటున్నాడు. అక్రమ మద్యంలో డబ్బు సంపాదించడానికి కల్తీ మద్యం వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని తెలుసుకున్నాడు. పరవాడకు చెందిన యలమంచిల వెంకటేశ్వరరావు అలియాస్ వెంకటేష్తో కలిసి కల్తీ మద్యం తయారు చేస్తున్నాడు. ఇందుకోసం పరవాడలో అద్దెకి ఇంటిని తీసుకున్నారు. ఆ ఇంటిని స్థావరంగా చేసుకుని ఏసీ బ్లాక్ బ్రాండ్ కల్తీ మద్యం తయారు చేసి అచ్యుతాపురం సహా పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 2వ తేదీ బుధవారం సాయంత్రం అచ్యుతాపురంలో రొత్తల రాము అనే వ్యక్తిపై అనుమానంతో అతని ఇంటి వద్ద తనిఖీ చేయగా 5 లీటర్ల కల్తీ మద్యం క్యాన్లు బయటపడ్డాయి. తర్వాత అతన్ని విచారించగా పరవాడలో ఒక ఇంటిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లిన ఎక్సైజ్ పోలీసులు స్పిరిట్ తో మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే నేను ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ యలమంచిలో విధులు నిర్వహిస్తున్నాను. మాకు నిన్న సాయంకాలం ఒక ఇంటెలిజెన్స్ ప్రకారం అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఒక వ్యక్తి మీద నిఘా వేయడం జరిగింది. అతను మాకవరంపాలెం చెందినటువంటి వ్యక్తి. అయితే మనకు అచ్యుతాపురంలో ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగా కొంత స్పిరిట్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడేమో అనకాపల్లి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మేరకు మేము మా యొక్క సిబ్బంది అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము నిఘా వేసాం. నిఘా వేస్తే ఒక వ్యక్తి మాకు దొరికాడు. ఆ వ్యక్తి అచ్యుతాపురం వచ్చిన తర్వాత అతను ఎగ్జామిన్ చేసి అతను ఇల్లుని సోదా చేయగా అక్కడ మాకు ఫస్ట్ ఒక 5 లీటర్ల క్యాన్ లభించింది. అది ఏంటనగా
అది స్పిరిట్ అని ఇలాగ కల్తీ మద్యం తయారు చేసుకోవడం అనేసి చెప్పాడు. అది చెప్పిన తర్వాత దానికి అసలు ఇక్కడ ఎందుకు ఉంది, నువ్వు ఏం చేస్తావు, ఇవన్నీ మొత్తం అడగగా మా ఇన్వెస్టిగేషన్లో అది పర్వాలలో వీళ్ళు ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఇతనితో పాటు ఇంకొక మరో వ్యక్తితో అక్కడ ఇలాగ కల్తీ మద్యం తయారు చేసి గుట్టు చప్పుడు లేకుండా వాళ్ళకి వీలున్నప్పుడు బెల్ట్ షాపులు కట్ట కొద్దిగా అమాయకులను కట్ట కొద్దిగా వాళ్ళు గ్రహించి వాళ్ళకి బాటిల్స్ని ఇచ్చుకొని అమ్ముకుంటున్నాడు అనేసి మాకు తేలింది. అది తేలిన తర్వాత మేము ఆ యొక్క దాని మీద మేము పరవాడ అక్కడున్న ఇన్స్పెక్టర్ వారికి పై వారికి తెలిపి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఏంటంటే వీళ్ళు యాక్చువల్లీ స్పిరిట్ని హైదరాబాద్ నుంచి రుత్తల శ్రీనివాస్ అనేసి యాక్చువల్లీ ఫస్ట్ మనకు రుత్తల రాము అనేసి దొరికాడు. ఆ రుత్తల రాముని ఇన్వెస్టిగేట్ చేయగా యలమంచిల వెంకటేష్ అని చెప్పారు. యలమంచిల వెంకటేష్ని ట్రేస్అవుట్ చేయగా యలమంచిల వెంకటేష్ వీళ్ళందరూ విచారించగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు స్పిరిట్ అనేది హైదరాబాద్ నుంచి వస్తుంది. అది ఈ యొక్క స్పిరిట్ వీళ్ళు ఈ యొక్క స్పిరిట్ క్యాన్ అంటే రసాయనం మనకు తర్వాత కెమికల్ తీసాము, కెమికల్కి పంపించాం. ఈ యొక్క రసాయనం ఏంటంటే దీన్ని మనకి చీప్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క ఏసీ బ్లాక్ స్టిక్కర్లు, అలాగే ఈ ఎంటీ బాటిల్స్, ఖాళీ బాటిల్స్ ఇవన్నీ కూడా వీళ్ళన్నీ కూడా రిసీవ్ చేసుకొని హైదరాబాద్ నుంచి తెప్పించుకొని వీళ్ళు ఇక్కడ డంప్ చేసుకొని వీళ్ళు రాత్రిపూట వీళ్ళు తయారు చేస్తున్నారు. తయారు చేసుకొని ఉదయానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందికి ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అలాగే ఇదొకటి ఏంటంటే ఈ యొక్క స్పిరిట్ని క్యారమిల్ అని అంటారు దీన్ని. ఈ క్యారమిల్ కలపగానే మనకి మందు బాటిల్ కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చిన తర్వాత బాటిల్ ఫిల్లింగ్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో ఆ మిషన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ సీల్, ఆ సీల్ అనేది ఆ మిషన్ ద్వారా ఈ యొక్క సీల్ ఈ యొక్క క్వార్టర్స్ తయారు చేసి సీల్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ యొక్క లేబుల్ అందించి మనకి వస్తున్నాను. దీనికి ఏంటంటే ఈ యొక్క కేసుకి మాత్రం మా యొక్క సిబ్బంది చాలా కష్టపడ్డారు. ఒక 3 days నుంచి కూడా ముందు నుంచి కూడా మేము నిఘా వేయడం జరిగింది. అప్పటికి నేను వాటికి ట్రేస్ అవుట్ అయ్యింది. ఇప్పుడేమో కేసు రిజిస్టర్ చేసాము. అలాగే ఈ ఫేక్ కప్స్ కూడా, ఈ కప్స్ కూడా సీల్ బాటిల్ కప్పులు కూడా వాళ్ళకి తెప్పించడం జరుగుతుంది. అలాగే మా యొక్క ఇన్వెస్టిగేషన్ ఏంటంటే వీళ్ళు స్క్రాప్ యూజ్ చేసిన కప్స్ కూడా ఫస్ట్ రుచుల రామన్నవాడు వాటిని కూడా ఉపయోగించి కూడా తయారు చేస్తున్నారండి అని చెప్పారు. కానీ తీరమని చూస్తే ఫర్దర్గా పర్వాడేలు ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి న్యూ బాటిల్సే అతను బల్క్గా తెప్పించుకొని వీళ్ళు అన్ని ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు ఇలాగా బాటిల్స్ తయారు చేసి బయటకు మార్కెట్కి రావుతుంది. ఇది ఏంటంటే ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే చాలామందికి జనాల్లో అవగాహన ఉండాలి. మాకు కూడా ఇలాంటివి ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే అలర్ట్ అవుతాం. ఇది కొన్ని ఒక్కోసారి ఇది చాలా ప్రాణాంతకం. ఇది సీరియస్గా దిగితే ప్రాణాన్ని కూడా ఇది కాబట్టి ఇది మేము పబ్లిక్ని కూడా కోరేది ఏంటంటే ఇలాంటివి ఏదైనా మీకు ఏమైనా తెలిసినా లేదంటే ఎక్కడైనా జరుగుతుందని విన్నా మేము వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం. అలాగే ఇలాంటివి ఏమైనా ఉంటే మేము గ్యారంటీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన చౌడపల్లి ఎర్రయ్య తన 4 స్నేహితులతో సముద్రంలో చేపల వేటకు బయలుదేరి వెళ్లాడు. వేట కొనసాగిస్తుండగా వీరికి 200 కేజీల బండ కోణేం అనే చేప వీరి వలకు చిక్కడంతో దానిని పడవలోకి లాగే ప్రయత్నంలో ఎర్రయ్య అనే మత్స్యకారుడిని చేప సముద్రంలోకి లాక్కుని వెళ్ళిపోయిందని అతని స్నేహితులు తెలియజేశారు. సముద్రంలో ఎంత ప్రయత్నించినప్పటికీ తన స్నేహితుడి ఆచూకీ దొరకలేదని అతని స్నేహితులు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై అధికారులకు తెలియజేసినప్పటికీ ఏ ఒక్క అధికారి కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్పందించలేదన్నారు. అధికారులు స్పందించి తన బిడ్డ శవాన్ని వెతికి తమకు అప్పగించి కడసారి చూపుకు నోచుకునేలా చేయాలని మృతుని కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ పక్కనే ఒక 7-8 కిలోమీటర్ల దగ్గర ఉన్నారు. ఆయన కూడా వచ్చి కనీసం అధికారులను కానీ ఆయన కూడా ఈ కుటుంబాన్ని కానీ పరామర్శించడం జరగలేదు. ఆయన పరామర్శించున్న అధికారులకి ఆదేశాలు ఇచ్చిన ఈ పాటగాళ్ళ బాడీ దొరికాను. ఇక్కడ స్థానిక ఎంపీ కానీ ఎమ్మెల్యే గారిని కానీ స్పందించి ఈ మత్స్యకారుల కుటుంబానికి అండగా ఉండాలని ప్రభుత్వం నుంచి
ఏమైనా ఆర్థికంగా సాయం అందించాలనేసి మా మత్స్యకారులు కోరుకుంటున్నాం. అలాగే ఈ కుటుంబానికి ఆ కుర్రవాడు పెద్ద అయినా, 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అయినా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి మేలు చేస్తారనేసి గ్రామస్తులందరూ కోరుకుంటూ, అలాగే అధికారులు కూడా స్పందించి ఆ కోస్టల్ గార్డ్ ద్వారా హెలికాప్టర్. మేము బుధవారం నైట్ 2 గంటలకి వేటకు వెళ్ళాం సార్. 4 పర్సన్స్, ఒకటి నేను, 2 చోడిపిల్లి కొరలయ్య, 3 మిస్ అయిన అబ్బాయి చోడిపిల్లి ఎర్రయ్య, 4 గనగల అప్పలరాజు అనే వ్యక్తులు 4 వేటకు వెళ్ళాం సార్. మేము తిరిగి వచ్చే సమయంలో 9:30 సమయంలో మా గేలానికి కుంభకోణం అనే చేప చిక్కింది సార్. దాన్ని తీసుకొచ్చుకొని ఇంకా సపరేట్ గేలం వేసే సమయంలో వేసాడు సార్. వేసిన తర్వాత ఆ అబ్బాయికి తాడు చుట్టుకొని చేపలు ఆగలని చేపతో పాటు నీటిలోకి వెళ్ళిపోయాడు సార్. దాని తర్వాత నేను సపరేట్ తాడు పట్టుకొని దూకి వెళ్ళి 20 నిమిషాల పాటు సముద్రంలో వెతకడం జరిగింది సార్. అయినా ఆయన నా చేతికి చెక్కలేదు సార్. నాకు పడే కొమ్ముకోనం అనే చేప దాదాపు 200 కేజీలు పైగా ఈట ఉంటుంది సార్. అది ఆయన నా ప్రాణమిత్రుడు సార్, చోడిపిల్లి ఎర్రయ్య ఆయన. గతంలో ఆయన పవన్ కళ్యాణ్ బౌన్సర్గా కూడా పనిచేశాడు సార్. సార్ నేను ఒకటే విన్నపం కోరుతున్నాను సార్, ప్రభుత్వానికి అవ్వచ్చు, కూటమి ప్రభుత్వానికి అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి ఆయనకి తదుపరి న్యాయం జరిగినట్లు ప్రభుత్వం అధికారులు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు న్యాయం చేపిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నా పేరు పైరోజ్ అండి, ఎస్ఐ పూడిమడ మెరైన్ పోలీస్ స్టేషన్. నిన్న మాకు సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది. నిన్న వేటకు వెళ్ళినటువంటి చోడిపల్లి ఎర్రయ్య అనే కుర్రవాడు 28 ఇయర్స్ ఉంటాయి, కొండపాలెం పూడిమడక విలేజ్. వేటకు వెళ్ళినప్పుడు లోపల ఇన్సిడెంట్ జరగడం వల్ల మిస్సింగ్ అంటే అదృశ్యమయ్యాడని చెప్పి ఆ బోట్లో ఉన్న వ్యక్తులు చెప్పడం జరిగింది. బయటకు వచ్చాక తర్వాత సాయంత్రం 4 గంటలకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము కోస్ట్ గార్డ్ వాళ్ళకి అంటే ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కోస్ట్ గార్డ్ వాళ్ళు జేఓసి అంటే జాయింట్ ఆపరేషన్ కమాండ్ నిమిత్తం ఒక హెలికాప్టర్ నెక్స్ట్ షిప్స్తో కూడా లోపల సెర్చింగ్ జరుగుతుంది. ఆల్రెడీ ప్రజెంట్ అయితే ఎటువంటి ఆచూకీ మాకు లభ్యం కాలేదు, ఎటువంటి బాడీ కూడా ట్రేస్ అవుట్ కాలేదు. మేము కూడా తీర ప్రాంతం అయినటువంటి మాది ఈ లింగపట్నం, బారువా ఈ లిమిట్స్ మొత్తం చుట్టుపక్కల పోర్టు, పూడిమడక, పెంటకోట మొత్తం చుట్టూ మెరైన్ పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఎటువంటి బాడీ కానీ ఎక్కడ లభ్యం అయినా సరే వెంటనే ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలని చెప్పి పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము కోస్ట్ గార్డ్ ఆపరేషన్ అవుతుంది. జాయింట్ ఆపరేషన్ కమాండ్ నిమిత్తం హెలికాప్టర్ షిప్స్తో కూడా సర్చింగ్ లోపల బాడీ కోసం వెతకడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, అదే బాడీ లభ్యం కాలేదు, బాడీ అయితే లభించలేదు. ఇన్సిడెంట్ అయితే నిన్న సుమారు మాకు తెలిసింది 2 గంటలకు తెలిసింది. వీళ్ళు ఉదయం అక్కడ ఇక్కడ నుంచి సుమారు 15 నుంచి 20 నాటికల్ మైళ్ళ దూరంలో ఇన్సిడెంట్ జరిగింది, పూడిమడక నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా దోర్నాలలో దారుణ హత్య. అనంతపురం జిల్లా కంబదూరులో ప్రాథమిక ఉపాధ్యాయుడి బదిలీ. కన్నీరు మున్నీరైన విద్యార్థులు, తల్లిదండ్రులు. రైతు పంట రుణాలకు 2,000 కోట్లు కేటాయించండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతు సంఘం కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్. కర్నూలు జిల్లా కౌతాలంలో కుండపోత వర్షం, జలమయమైన లోతట్టు ప్రాంతాలు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.